వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో సీఈసీ ప్రతినిధుల బృందం పర్యటన. ఓట్ల అక్రమాలపై టీడీపీ వైసీపీ ఫిర్యాదు. ఏపీ తాజా రాజకీయాలపై చంద్రబాబు పీకే చర్చ. పీకే చేసిన సర్వేలపై వివరణ. గిగ్ వర్కర్లపై తెలంగాణ సర్కారు ఫోకస్. సమాలోచనలో సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం. 78 మంది విద్యార్థుల సస్పెన్షన్. తుది అంకానికి ఆదిత్య L1 జనవరి 6న గమ్యస్థానానికి చేరిక. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరీబేరి మండలం ఖైరీ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో 4 ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి, ధాన్యంతో పాటు గృహోపకరణాలు, బంగారం కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరీమేరి మండలం ఖైరీ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో 4 ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో దాదాపు 50 క్వింటాళ్ల పత్తి, ధాన్యంతో పాటు గృహోపకరణాలు, బంగారం కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హనుమకొండ జిల్లా భీమారం శ్రీ చైతన్య కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల చైర్మన్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠాలు చెప్పాల్సిన టీచరే తమపై అసభ్య పదజాలం వాడుతున్నారంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ఎప్పుడు పడితే అప్పుడు హాస్టల్లోనికి వచ్చి అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్పై కేసు నమోదు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చెప్తే తర్వాత ఆయన కాదేం కదా చైర్మన్ సార్ రాసుకున్నాడట. ఆ సర్వెంట్ సార్ అట అక్కడ నిలబడ్డాడట. అది తర్వాత ఎవరో ఇంకొక పాప అట, మా పాప ఇద్దరు వచ్చిరట. నలుగురు వచ్చిరట. వీళ్ళు నలుగురు వచ్చి ఒక పాప గడ్డ ఇట్లా కొట్టిండట. కొడితే మాకెందుకు పిలిచిస్తారు, ఇప్పుడు ఈ 12ంటికి ఎందుకు పిలిచిరని చెప్పారట. జరిగింది మా పొద్దుగాల మా బుజ్జి మాతో శ్రీ చైతన్య కాలేజీ మాది ములుగు జిల్లా బాలాజీ నగర్. మా పాప ఇక్కడ రాత్రి 12ంటికి అట చైర్మన్ సార్ అట పేరెంట్స్ వచ్చిండని పిలిచిండట. పిలిస్తే సార్వెంట్ సార్ అట మీ పేరెంట్స్ వచ్చిండమ్మా, నువ్వు రా ఒకసారి కిందికి రా అని పోయి పిలిచిండట. 30 సార్లు ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఆ ఫోను తీసుకొని మా పాప అట ముగ్గురిని తీసుకొని వచ్చి చూసిందట. చూస్తే ఒక అమ్మాయి అట మా పేరెంట్స్ ఏది ఎవరు రాలేదు కదా సార్, ఎవరైనా వస్తే మీరు ఫోటో పంపిస్తారు, మా అమ్మ నాన్నలు ఫోన్ చేస్తారు కదా, ఈరోజు ఎందుకు చేయలేదు మా అమ్మ నాన్న అని చెప్పింది. చెప్తే తర్వాత ఆయన కాదే
హనుమకొండ జిల్లా భీమారం శ్రీ చైతన్య కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల చైర్మన్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, శ్రీ చైతన్య కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. చైర్మనే విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. సుధాకర్, విద్యార్థులను తల్లిదండ్రులుగా చూసుకునే ఉపాధ్యాయులే వారు ఒక కీచపు ఉపాధ్యాయునిగా తయారవడంతో పాటు సమాజం ఎటుపోతుందో అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి లోకం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మొత్తం అందరూ సిద్ధం అవుతున్నారు. వరంగల్ జిల్లా సంబంధించి భీమవరం ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్. ఈ కాలేజీలకు సంబంధించిన చైర్మన్ బూరా సురేందర్ పై పోలీసులు కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఈ యొక్క కాలేజీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ చైర్మన్ ఇతను కూడా వెళ్ళి అక్కడ హాస్టల్ విద్యార్థులను ఎవరైతే తోటి హాస్టల్ ఉంటున్న మహిళా విద్యార్థులు ఎవరైతే ఉంటున్నారో ఆ అమ్మాయిలను పైన అసౌరవంగా ప్రవర్తించడమే కాకుండా చెప్పరాని విధానంగా తిట్టడంతో పాటు అంటే వారి ఇష్టం ఉన్న ప్రకారంగా ఆయన ఏం దోస్తే అది తిట్టడం చేయడం జరుగుతుంది. అదే కాకుండా అర్ధరాత్రి అని చూడకుండా కూడా అమ్మాయిలను ఫోన్ చేసి మీరు ఇక్కడ మీ పేరెంట్స్ వచ్చిళ్ళు లేదా మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు వచ్చారు రావాలంటూ చెప్పేసి ఈ యొక్క విద్యార్థుల పైన లైంగికంగా వేధించడానికి కూడా అతను వెంకాడని పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ రోజు వారి యొక్క మొరబెట్టుకోవడం కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వారు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఇతను ఈ చైర్మన్ ప్రవర్తన కూడా మార్చుకోవాలని చెప్పేసి కొంతమంది తోటి ఉపాధ్యాయులు కానీ లేకపోతే పిల్లల అక్కడ కాలేజీలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అతను మార్చుకోకపోవడంతో పాటు ఇలానే కొనసాగుతుంది. గత 6 నెలల నుంచి యథావిధిగా ఒకరి కాకపోతే ఒకరి అమ్మాయిల పైన అతను ఇష్టం ఉన్న ప్రకారంగా ప్రవర్తించడమే కాకుండా అమ్మాయిలను చెప్పరాని ప్రాంతాలలో కూడా తాగడంతో పాటు వాళ్ళకు ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని చెప్పేసి వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు చూస్తే ఒక మలుపుకు సంబంధించిన ఒక అమ్మాయి నిన్న రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి మీ పేరెంట్స్ వచ్చి నువ్వు రా నా ఆఫీస్కి రా అని చెప్పడమే కాకుండా అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే కాకుండా మా అమ్మాయి ఒకటి వెళ్లకుండా మరో ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళినా కూడా పక్కన ఉన్న అమ్మాయిలతో విద్యార్థి పైన కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే కాకుండా చెప్పరాని అసలు మాటలు వర్ణించరాని పద్ధతిలో కూడా అతను ఇష్టం ఉన్న ప్రవర్తన చేయడంతో పాటు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ రోజు వాళ్ళు చెప్పడంతో పాటు వారు వచ్చి ఈ రోజు ప్రిన్సిపల్ నిలవేయడం జరిగింది. అదే కాకుండా అతని పైన కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇచ్చినా కూడా అతనికి ఉన్న పలుకుబడితో పాటు దాని కేసు బుక్ చేయకూడదని చెప్పేసి అతను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా కొనసాగడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. వారు కూడా ఈ రోజు కేసు బుక్ చేస్తారా లేదా రేపటి నుంచి ఏం చేయాలని చెప్పేసి ఏదైనా ఒక డిసిజన్ తీసుకుని వారి పైన తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. అధికారులతో సమావేశం అనంతరం టీడీపీ, జనసేన నేతలు ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. అధికారులతో సమావేశం అనంతరం టీడీపీ, జనసేన నేతలు, ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. నిన్న మొదటి రోజు అధికారులతో భేటీ అయిన బృందం ఇవాళ 8 జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. అధికారులతో సమావేశం అనంతరం టీడీపీ, జనసేన నేతలు, ఎన్నికల సంఘం ప్రతినిధులు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో ఎన్నికల కమిషన్ బృందం పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2024 ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం అయితే కనుక విజయవాడలో 2 రోజుల పాటు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎస్పీలు, అదేవిధంగా సిఎస్, డీజీపీలతో పాటు కూడా ఈ 2 రోజుల పాటు కూడా సమీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా అధికారులకి దిశానిర్దేశం కూడా ఈ 2 రోజుల పాటు చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమావేశం అనంతరం కూడా రాజకీయ నాయకులతో కూడా చర్చలు జరగడం కూడా జరిగింది. ఏదైతే ఈ చర్చల్లో భాగంగా టీడీపీ నాయకులు ధూళిపాల నరేంద్ర కావచ్చు, అదేవిధంగా జీవి ఆంజనేయులు, బోండా ఉమా, వీరందరూ కూడా, వర్ల రామయ్య, ఈ నాయకులందరూ కూడా కలవడం జరిగింది. మరోవైపు వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా మంత్రి మేరుగు నాగార్జున కావచ్చు, వీరందరూ కూడా ఎన్నికల సంఘాన్ని కూడా కలవడం కూడా జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అక్రమాలపై అయితే కనుక ఇరు వర్గాలు కూడా ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే వైసీపీ నాయకులు సైతం కూడా ఎన్నికల సంఘం సభ్యులతో ముగించుకొని కూడా బయటికి వచ్చారు, మీడియాతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నారు ఏంటన్న దానిపై అయితే కనుక చూద్దాం. అంతే కదా, అంటే కెమెరా గడ్డ వస్తున్నారంట. కొన్ని పట్టుకున్నా ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కలిసి ఎన్నికల ప్రక్రియను ఏ రకంగా తూట్లు పొడుస్తున్నది, ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంది, అలాగే ఓటర్ల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని చేయకూడని విధంగా చేయటం, అలాగే మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్ళి వారికి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ అలాగే ఎక్కడన్నా వైసీపీ ఓటర్ల సానుభూతి పరులను గుర్తించి వారి ఓటు వారి చేతే, అమాయకులైనటువంటి ప్రజల్ని వారి చేతే డిలీషన్కి అప్లై చేయించడం, వారి దగ్గర ఓటీపీ తీసుకుని ఓటు తొలగించే ప్రక్రియ చేయటం, అలాగే తెలంగాణలో
తెలంగాణలో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటర్లుగా ఉండటం, దాన్ని రెండు రాష్ట్రాల్లో ఓటు కలిగి అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఈ రకంగా చేయడం అనేది పరిశీలించాలని చెప్పని, తగు చర్యలు తీసుకోవాలని చెప్పని, అలాగే తెలంగాణలో ఓటర్లుగా నమోదై అక్కడ ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ ఇవాళ అక్కడ ఓటు తొలగించుకుని కొత్త ఓటు ఇక్కడ అప్లై చేయడమే కాకుండా అక్కడ ఓటు అక్కడే ఉంచి మళ్ళీ ఇక్కడ ఫారం 6 అప్లికేషన్ ద్వారా కొత్త ఓటుని నమోదు చేయడం అనేది చట్ట వ్యతిరేకంగా ఇక్కడ మళ్ళీ ఓటు నమోదు చేసుకునేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో విపరీతమైనటువంటి క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియాలోను అలాగే హోటల్లో మనుషుల్ని పిలిపించుకుని మీటింగ్లు పెట్టి వారందరికీ కూడా క్యాంపెయిన్ చేసి ఆ క్యాంపెయిన్ ద్వారా ఫారం 6 అప్లికేషన్లు ఇవ్వటం లేదా ఆన్లైన్లో ఇలా అప్లై చేసుకోండి అని చెప్పని వారికి అక్కడ విధానాన్ని ఓటు నమోదు చేసుకునే విధానాన్ని నేర్పించడం, ఇట్లాంటివన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి రూల్స్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేస్తుందని చెప్పని, అలాగే ఇవాళ కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అతను 10 లక్షల పైబడి ఓటర్లు దొంగ ఓటర్లు ఉన్నారని చెప్పని ఎన్నికల కమిషన్కి వారి అభ్యంతరాలను నమోదు చేయటం, ఆ అభ్యంతరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం CEO గారు జిల్లా కలెక్టర్లకు పంపించడం, జిల్లా కలెక్టర్లందరూ కూడా ఎంక్వైరీ చేస్తే సుమారుగా 70-80% అతను తప్పుడు అభియోగాల్ని నమోదు చేశాడు అని చెప్పని జిల్లా కలెక్టర్లు తిరిగి ఎన్నికల కమిషన్ అధికారికి రిప్లై ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం సంబంధించినటువంటి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశాలతో తప్పుడు సమాచారాన్ని ఎన్నికల కమిషన్ ద్వారా ఇవ్వటం ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీ యొక్క దురుద్దేశం ఏంటంటే ఇట్లాంటి పుంకాలుగా లక్షల కొద్దీ తప్పుడు ఫిర్యాదులను నమోదు చేసి తద్వారా ఎన్నికలు ఇంకా 3-4 మాసాలు ఉండగా మొత్తం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం మొత్తాన్ని ఎంఆర్ఓలను కానీ విఆర్ఓల దగ్గర నుంచి డిప్యూటీ తహసీల్దారులు ఆర్డీఓలు అలాగే డిఆర్ఓలు జిల్లా జాయింట్ కలెక్టర్లు ఈ మొత్తం ఎన్నికల యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇదే పని మీద ఉండాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి కూడా ప్రజా ఉపయోగకరమైనటువంటి ఏ కార్యక్రమాలు కానీ ప్రజల పనులు కానీ ఏది చేయకుండా రాష్ట్ర యంత్రాంగాన్ని మొత్తాన్ని అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్క అధికారి కూడా ఈ ఎన్నికల యంత్రాంగంలోనే ఈ ఫిర్యాదుల ఎంక్వైరీలోనే ములిగి తేలిపోతే ఈ 3-4 మాసాలు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయకుండా చేయాలని చెప్పినటువంటి తప్పుడు ఉద్దేశంతో చంద్రబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమం కోనేరు సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి అతని మీద తక్షణం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. ఇటువంటి తప్పుడు ఉద్దేశాలతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయాన్ని నిర్వీర్యానికి గురిచేసి ప్రజలకు ఏ పని కాకుండా తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చెడు అభిప్రాయాన్ని కలిగజేసేదానికి తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడని చెప్పని కూడా వారి దృష్టికి తీసుకెళ్తే
ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో గుర్తింపు సంపాదించిన ప్రశాంత్ కిషోర్ రూటు మార్చారా అంటే అవుననే వాదన వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఈసారి టీడీపీకి సాయం చేసే పనిలో ఉన్నారా అంటే ఎస్ అన్న సమాధానమే వస్తుంది. తాజాగా చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు సాక్ష్యమన్న వాదన వినిపిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్తో కలిసి వెళ్తూ గన్నవరం విమానాశ్రయంలో కనిపించారు పీకే. వీరిద్దరితో పాటు టీడీపీ విజయానికి కృషి చేస్తున్న షో టైమ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఆపరేషన్ హెడ్ శాంతను, నారా లోకేష్ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కిలారు రాజేష్ అంతా కలిసి ఒకే విమానంలో విజయవాడకు వచ్చారు. అటునుంచే అంతా కలిసి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రశాంత్ కిషోర్ బాబు భేటీపై అంబటి రాంబాబు స్పందించారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అంటూ ట్వీట్ చేశారు. రాజకీయ స్వార్థం కోసం బాబు లోకేష్ ఏమైనా చేస్తారని ఈ సందర్భంగా అంబటి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, టీడీపీ అధినేత చంద్రబాబుతో పీకే భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితం గుంటూరులో అంబటి రాంబాబు, లోకేష్, అదేవిధంగా చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ కలిసిన దానిపై ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు బీహార్ వ్యక్తి ఏం చేయగలడు, ఏం పీకుతాడని వ్యాఖ్యానించిన ఇదే చంద్రబాబు ఈ రోజు ఎందుకు భేటీ అవుతున్నారు, ఎందుకు ప్రశాంత్ కిషోర్ తో మిలాఖత్ అయ్యారని అమ్మటి నేరుగా ప్రశ్నిస్తా ఉన్నారు. అమ్మటి వ్యాఖ్యలు అయితే ఘాటుగానే ఉన్నాయి. తొలిసారిగా వైసీపీలో అమ్మటి తన వాయిస్ అయితే వినిపించారు. ఈ రోజు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు, అదేవిధంగా లోకేష్ కలిసినంత మాత్రాన అక్కడ పీకేదేమీ లేదు, ఎందుకంటే మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఏం చేస్తాడని ఘాటైన వ్యాఖ్యలు అయితే అంబటి రాంబాబు చేశాడు. ఇలా దేనికైనా తెగిస్తారు తండ్రి కొడుకులు. ఒకనాడు తీవ్రమైన విమర్శలు చేసి మీరు అదే ప్రశాంత్ కిషోర్ ఎందుకు అవసరమయ్యాడు, ప్రశాంత్ కిషోర్ తో ఎందుకు భేటీ అయ్యారంటే ఇదంతా కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలు, అదేవిధంగా చంద్రబాబు దేనికైనా తెగిస్తాడంటానికి ఇదొక నిదర్శనమని అంబటి తీవ్రంగా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.